దేవుడు యొర్దాను నది నీళ్లను ఏకరాశిగా నిలవబెట్టారు. దేవుని వాగ్దానాలు మనం నమ్మినప్పుడు ఖచ్చితంగా మన జీవితాల్లో కూడా ఆశీర్వాదాలు చూస్తాం. ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో ఎర్ర సముద్రము యొర్దాను నది కళ్ళ ముందు లిటరల్గా కనబడింది. కానీ మన జీవితాల్లో కంటికి కనబడని ఎర్ర సముద్రాలు, కంటికి కనబడని యొర్దాను నదులు కొన్నిసార్లు మన జీవితంలోకి రావచ్చు. వాటిని ఎలా దాటగలం అంటే విశ్వాసం ద్వారా, దేవుని మాటకు లోబడ్డం ద్వారా. మీరు నిర్గమాకాండం 14 అధ్యాయం చదివినా, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం చదివినా, దేవుడు చెప్పింది చెప్పినట్టు చేశారు కాబట్టే వారి జీవితాలు అద్భుతాలు చూశారు. మన జీవితాల్లో కూడా దేవుని మాటకు విధేయత చూపించగలుగుతున్నామా? ఆర్ వీ విల్లింగ్ టు ఒబే టు ద వాయిస్ ఆఫ్ గాడ్, టు ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్? దేవుడు తన వాక్యము ద్వారా బయలుపరిచిన లేదా ప్రత్యక్షపరిచిన విషయాలు మన జీవితాలకు అన్వయించుకుని వాటికి లోబడగలిగితే అసాధారణ అద్భుతాలు మనం చూస్తాం. అగ్ని మధ్యన నడిచినప్పుడు జ్వాలలు నిన్ను కాల్చు అన్నప్పుడు దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో షడ్రక్ మేషక్ అబేద్నెగోల జీవితాన్ని కూడా మనం పరిశీలించాలి. దేవుడు తన ప్రజలను కాపాడారు. ఇటు నిర్గమాకాండం 14వ అధ్యాయం కానీ, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం కానీ, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం కానీ మనం చదువుతున్నప్పుడు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు తన ప్రజలను కాపాడడానికి నిర్ణయించుకున్నాడు. ఆయన వారికి తోడుగా ఉన్నాడని బైబిల్ సెలవిచ్చింది. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈరోజు ఏదైనా ఒక శ్రమలో నలిగిపోతున్నావా? ఇబ్బందికర వాతావరణం ఎలా బయటికి రావాలో తెలియట్లేదా? కుటుంబంలో సమస్యలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్యాల దుమ్మిగా మీద పడడం ద్వారా వచ్చిన సంపాదన అంతా కూడా డాక్టర్ల చేతిలో పోస్తున్నానండి, నెమ్మది లేదు, మా కుటుంబాల్లో శాంతి లేదు అన్న అనుభవంలోనే ఉంటే ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేయి. దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆనాడు యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టే యోసేపు హెచ్చించబడ్డాడు. దానియేలుకు దేవుడు తోడై ఉన్నాడు. దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు. అనేక మంది భక్తులకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టే వారు సామాన్యమైన వ్యక్తులైనప్పటికీ అసామాన్యమైన కార్యాలు, అసాధారణ కార్యాలు చేయడానికి దేవుడు వారికి శక్తినిచ్చాడు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు కాబట్టి మీరు నాకు సాక్షులై ఉంటారని యేసు ప్రభు చెప్పారు. దేవుడు ఎప్పుడూ మనల్ని అనాథలుగా విడిచిపెట్టలేదు. తన శక్తిని, తన ప్రభావాన్ని నిరంతరాయంగా మన మీద కృమ్మరించడానికి ప్రభు ఇష్టపడుతున్నారు కనుక ఆయన సాక్షులుగా మనం జీవించగలిగితే అంతకన్నా ఆశీర్వాదం మరొకటి లేదు.